ఇడ్లీ పిండితో మీరెప్పుడైనా ఊతప్పం వేసుకొని తిన్నారా అండి? నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇడ్లీ పిండి అటు ఇటు కాకుండా మిగిలినా కూడా ఒకవేళ ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినా మనకి చాలా సింపుల్‌గా, ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ముందుగా ఒక కప్పు ఇడ్లీ రుబ్బుకి పావు కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. దాంట్లో చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే జీలకర్ర, ఉప్పు, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మనం ఊతప్పం వేసుకుంటే ఎలా తిక్కుగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఇలా గరిటెతో ఊతప్పంలా వేసుకోవాలండి. కొద్దిగా లావుగా వేసుకోవాలి. అలాగే దీనికి కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. చుట్టూ ఆయిల్ అది కాలేటట్టు వేసుకోవాలి. ఇదేంటి ప్యాన్ లో వేసాను అనుకున్నారా? రేక్ పైన కూడా వేసుకోవచ్చండి. లోతుగా ఉండే ప్యాన్ లో అయితే ఆయిల్ స్ప్రెడ్ అవ్వకుండా ఒకే దగ్గర ఉంటుంది కదా అని చెప్పి దీంట్లో వేసాను. దీంట్లో అయితే మంచిగా కాలుతుంది కూడా. ఇంకా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాలితే క్రిస్పీగా ఉంటుందండి. ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా టేస్టీగా, దీనికి చట్నీ కూడా అవసరం లేదు. ఒకటిదే అలా తినేయొచ్చండి. నిజంగా అంత బాగుంది.